ఇన్స్టాగ్రామ్, రీల్స్ కల్చర్. ఇప్పుడు 16-17 ఏళ్ళ అమ్మాయిలు కూడా ఆఫ్ బట్టలు వేసుకొని ఫోటోషూట్లు చేస్తున్నారు. దాన్ని కల్చర్ అంటున్నారు. కానీ రీసెంట్ గా నేను చూసిన ఒక విషయం నిజంగా ఆక్వర్డ్ గా అనిపించింది. కేవలం 10-12 ఏళ్ళ చిన్నారి కూడా అలాంటి వీడియోలు చూస్తుంది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఒక 10-12 ఏళ్ళ చిన్నారి అలాంటి వీడియోలు చేయడానికి ఆ బట్టలు ఎవరు కొనిచ్చారు? ఆ వీడియో షూటింగ్ ఎవరు చేశారు? దాని వెనుక ఉన్న బాధ్యత ఎవరిది? మన పెద్దలు ఒక సామెత చెబుతారు, ఆవు చేలో వేస్తే దూడ గట్టును వేస్తుందా అని. ఇక్కడ గడ్డి వేసింది ఎవరు? ఆ చిన్నారి కాదు, ఆ తల్లిదండ్రులే. మన ధర్మంలో జీవితంలో ప్రతి వైఫల్యానికి ఎవరి బాధ్యత ఉందో స్పష్టంగా చెప్పారు. అది పెంపకంలో ప్రాథమిక విషయం. నేను మీకు ఆ విషయాన్ని గుర్తు చేస్తాను. కూతురు చెడితే తల్లి తప్పు, కొడుకు చెడితే తండ్రి తప్పు, ప్రజలు చెడితే ప్రభుత్వాన్ని తప్పు, గుర్రం చెడితే గుర్రపు స్వారీ చేసేవాడి తప్పు. అవును, నేటి సోషల్ మీడియా కల్చర్ లో పిల్లలు ఏ మార్గంలో వెళ్ళినా ఆ పెంపకం యొక్క లోపం తల్లిదండ్రులదే. ఇది కేవలం సాంకేతికత లేదా ఆధునిక సమస్య కాదు. మన పిల్లలకు సంస్కృతి, హద్దులు, విలువలు నేర్పించాల్సిన బాధ్యత పూర్తిగా మనదే. సోషల్ మీడియా కంటే పెంపకమే గొప్పది. మీరు నా మాటతో ఏకీభవిస్తారా? తల్లిదండ్రులుగా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ ముఖ్యమైన సందేశాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.